ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జై దత్త గురుదత్త, జై దత్త గురుదత్త, జై దత్త గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి భగవద్ బంధువులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. 23 రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. నిన్న 23వ భాగంలో మదాలస చరిత్రను మనం పూర్తి చేస్తాం. అంటే మదాలసకి 4 పిల్లలు పుట్టారని, మొదటి 3 ఆమె యోగ మార్గం ఉపదేశించటం వల్ల వాళ్ళు అడవులకు వెళ్ళిపోయారు తపస్సుకి. చివరివాడు అలర్కుడు, ఆమె పేరు పెట్టింది అలర్కుడు అని. ఆ అలర్కుడుకు కూడా రాజ్యాభిషేకం చేసిన తర్వాత అతనికి చెప్పవలసినటువంటి ధర్మాలన్నీ నేర్పించింది. ఆ తర్వాత ఆపత్ సమయంలో ఉపయోగపడటం కోసం ఒక ఉంగరాన్ని ఇచ్చింది. ఆ ఉంగరం వెనకాల ఒక తలుపు, అది తెరిస్తే లోపల ఒక బంగారపు రేకు, దాని మీద లిఖించి ఉంటుంది ఆ సమయంలో అతను ఏం చేయాలో అనేది చెప్పింది. అంతవరకు చెప్పుకున్నాం. ఈ రోజున 24వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. శుభం భవతు, కళ్యాణమస్తు అని అలర్కుడిని ఆశీర్వదించింది మదాలసాదేవి. ఆ తర్వాత తండ్రి దీవించాడు. వాళ్ళిద్దరూ నిర్మలంగా ఉన్నటువంటి అడవులకు వెళ్ళిపోయారు. ఇక్కడ రాజ్యపాలన బాధ్యత స్వీకరించాడు అలర్కుడు. వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమంలో అడుగుపెట్టాడు. భోగభాగ్యాలు అనుభవిస్తూనే తన ప్రజలని కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దుష్ట శిక్షణ చేస్తున్నాడు. శిష్టుల యొక్క రక్షణ చేస్తున్నాడు. ఈ విధంగా ధర్మబద్ధంగా పరిపాలిస్తూ శిక్షలు కూడా ధర్మబద్ధంగా అమలు జరుపుతూ ఉన్నాడు. అంటే ఎంత తప్పు అయితే దానికి తగిన శిక్ష వేస్తున్నాడు. అనేక యజ్ఞయాగాదులు చేశాడు. ఆత్మ సంతృప్తి పొందాడు. అఖండమైనటువంటి కీర్తిని సముపార్జించాడు. ఆత్మజ్ఞాని అయి ధర్మంతో అర్థాన్ని సంపాదిస్తున్నాడు. ఆ అర్థంతో ధర్మాన్ని పెంపొందిస్తున్నాడు. ఈ రెండింటికి మించినటువంటి విషయ సుఖాలని ఎన్నో అనుభవించాడు. రాజులకి విషయ సుఖ ఆపేక్ష ఉంటుంది, అనుభవించడం కూడా ధర్మమే, అదేమీ అధర్మం కాదు. అయితే సంపాదించిన ధనం ధర్మబద్ధంగా ఉండాలి. ఆ ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతోటే కామం తీర్చుకోవాలి. కామం అంటే కేవలం తుచ్చ కామం అనుకోకండి. కామము అంటే కోరికలు. మానవుడికి ఎన్నో కోరికలు ఉంటాయి. మంచి భోజనం తినాలని ఉంటుంది, మంచి తల్పం మీద పడుకోవాలని ఉంటుంది. ఇవన్నీ కోరికలే. మంచి రథం ఎక్కి తిరగాలనుకుంటుంది. ఇవన్నీ ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేసినా, రాజ్యభోగాలు అనుభవిస్తూ ఉన్నా కూడా అలర్కుడికి తనివి తీరడల. అలనాజు యయాతి మహారాజు కూడా తన ముసలితనాన్ని పూర్వు అనేటువంటి కొడుక్కిచ్చి 1000 సంవత్సరాలు అనుభవించాడు. అయినా ఆయనకు కూడా కోరిక తీరక చివరికి ఆలోచించాడు. అగ్ని మండుతూ ఉంటే దాంట్లో నెయ్యి పోస్తూ ఉంటే ఎలా ఆరుతుంది? ఇంకా విజృంభిస్తుంది కదా. అందుకని తాను గ్రహించి తన కొడుక్కి రాజ్యాన్ని అప్పగించి అతని ముసలితనాన్ని మళ్లీ గైకొని ఆయన అడవులకు వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా భోగాసక్తుడై వెంపర్లాడుతున్నాడే తప్ప మనస్సులో వైరాగ్య భావాలు మాత్రం రావడల్లా. రాజ్యాన్ని పుత్రులకు అప్పచెప్పి తాను తండ్రిలాగే అడవులకు పోదాం, ఆముష్కమైనటువంటి ఆనందాన్ని పొందాం, మోక్షం కోసం తపస్సు చేద్దాం అనేటువంటి ఆలోచన మాత్రం రాల. చూశారా? అన్నగారైనటువంటి సుబాహు అడవిలో ఉన్నాడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అలర్కుడి యొక్క పరిస్థితి గమనించాడు. ఆలోచించాడు. అరే రే, నా తమ్ముడు
విషయ సుఖాలకి బానిసైపోయి జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఇతన్ని నివృత్తి మార్గంలో మళ్లించటం ఎట్లాగా అని దీర్ఘంగా ఆలోచించి ఇతన్ని కష్టాల్లోకి నెట్టేస్తే అప్పుడు ఇతడికి భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. మానవ సహజం అంతే. కష్టాలు రానంత వరకు నాకంటే గొప్పవాళ్ళు లేడు అనుకుంటుంటాడు. కష్టం వస్తే నాకెందుకు ఈ కష్టం ఇచ్చాడు భగవంతుడు అని భగవంతుడు గుర్తు చేసుకుంటాడు. కానీ కుంతీదేవి కృష్ణ పరమాత్మ ఒక వరం కోరుకోమన్నాడు. చివరికి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ తల్లి అడిగింది, కృష్ణ కష్టాలు ఇవ్వవయ్యా నాకు అన్నది. అదేమిటత్తా, ఇన్నాళ్ళు అనుభవించావు, 13 ఏళ్ళు, ఇంకా నీకు చాలలేదా కష్టాలు అన్నాడు. కాదు నాయనా, కష్టాలు వస్తే నిన్ను తలుచుకుంటాం, అప్పుడు నువ్వు వస్తావు, నీ దర్శనం కలుగుతుంది, నీ సేవ చేసే భాగ్యం కలుగుతుంది అన్నది కుంతీదేవి. అందుకని ఈయన కూడా ఆలోచించాడు, నా తమ్ముడి కనుక కష్టాలు వస్తే అప్పుడు దేవుడిని గుర్తు చేసుకుంటాడు. ఈ పని చెయ్యాలి అంటే ఇతడి యొక్క శత్రువులను నేను ఆశ్రయించాలి. ఇరుగు పొరుగు రాజ్యాలు సహజ శత్రువులే ఎవరికైనా. మనకు కూడా అంతే కదా, పక్కనుండే పాకిస్తాను, ఇటు ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ పక్కలో బల్లేలేగా. అందుకని కాశీరాజు దగ్గరికి వెళ్ళాడు. ఇక అక్కడికి వెళ్ళి ఈయన తపస్వి కాబట్టి ఆయన గౌరవంగా ఆహ్వానించాడు, కూర్చోబెట్టాడు. మీరెవరు ఏంటి అని అడిగాడు కాశీరాజు. ఈయన అన్నాడు, ఓ మహారాజా, మదాలస ఋతధ్వజుడు అనేటువంటి వాళ్ళకి మేము 4 కొడుకులం. పై 3 కాదని 4వ వాడైనటువంటి అలర్కుడు రాజ్యం కాజేశాడు. ఇది అన్యాయం కాబట్టి నువ్వు నా తరఫున దండెత్తి మా తమ్ముణ్ణి ఓడించి రాజ్యభ్రష్టుణ్ణి చేసి మా రాజ్యం మాకు అప్పగించాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు. మహాత్ములు వచ్చినప్పుడు వెనక ముందు చూసుకోకుండా మాట ఇవ్వకూడదు. ఈయన మాట ఇచ్చేశాడు కాశీరాజు. అయితే ఇక్కడ కాశీరాజు ముందే దండయాత్రకి అంగీకరించలా. చెప్పగానే ముందుగా యోగ్యుడైనటువంటి దూతను పంపించాడు. సహజంగానే అలర్కుడు అహంకారంతో ఉన్నాడు కదా, అందువల్ల కాశీరాజు పంపించినటువంటి సందేశాన్ని, ప్రతిపాదనని తిరస్కరించాడు. అంటే మీ అన్నయ్యకి ఇవ్వాల్సిన రాజ్యం నువ్వు గ్రహించావు, ఇన్నాళ్ళు అనుభవించావు, మీ అన్నయ్యకి ఇచ్చే రాజ్యం అని కబురు పెట్టాడు. ఆ సుబాహునే స్వయంగా వచ్చి నన్ను అడగమనండి, మంచిగా అడిగితే ఇస్తా, అంతేగాని శత్రువులను ఆశ్రయించి ఇలా దూతలను పంపిస్తే బెదిరింపులకు లొంగి నేను రాజ్యం ఇస్తానా, ఇవ్వనుగాకివ్వను అని జవాబు పంపించాడు. సుబాహు తన అభిమానం దెబ్బతిన్నట్టుగా నటించాడు. ఎంతటి గొప్ప అన్నగారో చూడండి. కాశీరాజును మాటలతో ఎగదోశాడు. మీరు పంపిన సందేశాన్ని తిరస్కరించాడు అంటే మిమ్మల్ని అవమానించినట్లే. సమర్థుడైనటువంటి మీలాంటి క్షత్రియుడు ఇలాంటి తిరస్కారాలను భరిస్తాడా, వెళ్ళి యాచిస్తాడా? నాకు తెలిసి మహారాజా, ఇక దండోపాయం ఒక్కటే మార్గం అన్నాడు. కాశీరాజు కూడా అవునని సర్వసేనా సమేతుడై అలక్కడి మీదకి దండయాత్రకి వెళ్ళాడు. గిరిదుర్గాలని, వనదుర్గాలని ఆక్రమించుకున్నాడు. ఆటవిక రాజులను లోపరుచుకున్నాడు. అలర్కుడి యొక్క సామంతులని తొలగించేశాడు. తన వాళ్లకు అప్పగించాడు ఆ రాజ్యాలు. ఇలా ఒక పథకం ప్రకారంగా అలర్కుడి యొక్క రాజ్యాన్ని అన్ని వైపుల నుండి ఆక్రమించాడు కాశీరాజు. అంటే అలర్కుడికి సహాయం దొరకకుండా చేశాడు. అలర్కుడి యొక్క ప్రతిఘటనలు, ప్రయత్నాలు ఏం ఫలించల. దైవమే అనుకూలించనప్పుడు అన్ని ఎదురు దెబ్బలే కదా, ఎవరికైనా అన్ని అపజయాలే కదా. వృధాగా అహంకరించడం తప్ప మానవ మాత్రుడు ఎంతపాటి శక్తి కలిగినవాడు. అలర్కుడిలో భరింపరాని విషాదం అలుముకుంది. అలనాడు తల్లి ఇచ్చినటువంటి ఉంగరం జ్ఞాపకం వచ్చింది. చెప్పిందిగా, భరింపరానటువంటి, దాటలేనటువంటి దుఃఖం కలిగినప్పుడు ఆ ఉంగరాన్ని తెరిచి అందులో ఉన్నటువంటి నా లేఖను చదవమని చెప్పింది మదాలస.
త్వరగా స్నానం చేశాడు. శుచిగా ఆ పెట్టెలో ఉన్నటువంటి ఉంగరం తీశాడు. ఆ వెనకాల డిప్ప ఊడదీశాడు. అందులో చిన్న బంగారపు రేకు ఉంది. మెల్లగా పైకి తీశాడు. కళ్ళకద్దుకున్నాడు. ఆ రేకు మీద సన్నటి అక్షరాల్లో 2 శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఏమున్నది దాంట్లో? సంగ సర్వాత్మనా త్యాజః నచేత్ త్యక్తుం న శక్యతే సబబ్ధిః సహ కర్తవ్యః సద్భిః సంగో సభేషయం. దేనితో కూడా సంఘం పనికిరాదు అని మొట్టమొదటి వాక్యం. అంటే దేనితో అటాచ్మెంట్ వద్దు అని. సంఘం అంటే అటాచ్మెంట్. ఆ సంఘాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఒకవేళ విడిచిపెట్టడం సాధ్యం కాకపోతే దాన్ని ఒక సత్సంగంగా మలుచుకోవాలి. అంటే మంచి అటాచ్మెంట్గా మలుచుకోవాలి. అంటే సజ్జనులతో సాంగత్యం పెంచుకుంటే అది నీకున్నటువంటి సంఘ దోషాన్ని పోగొడుతుంది. అదే గొప్ప ఔషధం. అట్లాగే కామం అనేది అన్ని విధాలా ప్రమాదకరం. దాన్ని కూడా వదిలించుకోవాలి సాధకుడు అనేటువంటి వాడు. ఒకవేళ అది శక్యం కాకపోతే దాన్ని మోక్షం వైపుకు మళ్లించాలి. చూసారా? అంటే మోక్షం కావాలి అనేటువంటి కోరిక మాత్రమే మనసులో ఉంచుకోవాలి. ముక్తి కాముకుడు కావాలి. కామత్యాగానికి ఇదొక్కటే సరి అయినటువంటి మందు. ఈ 2 శ్లోకాలు పదే చదువుకున్నాడు. భావం హృదయానికి ఎక్కింది. ఆలోచించాడు. ముక్త కామమే ఉత్తమోత్తమమని నిశ్చయించుకున్నాడు. అంటే కామాన్ని విడిచిపెట్టడం. దాన్ని సాధించాలంటే సత్సంగం అనేది మొట్టమొదటి మెట్టు అని గ్రహించాడు. అప్పుడు సాధు సజ్జనుల కోసం ఆలోచించాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామి వారు గుర్తుకొచ్చాడు. క్షణం కూడా ఆలస్యం చేయలే. సహ్యాద్రికి బయలుదేరాడు. రాజ్యాన్ని విడిచిపెట్టాడు, భార్యను విడిచిపెట్టాడు, అందరినీ విడిచిపెట్టాడు. నేరుగా వెళ్లి దత్తాత్రేయ స్వామిని దర్శించాడు. పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాత్మా, నిన్ను శరణు కోరుకుంటున్నాను. నీవే నాకు దిక్కు, నన్ను కరుణించు. దుఃఖార్తుడనై వచ్చాను. శత్రువుల చేత ఓడింపబడి వచ్చాను. దయచేసి నా దుఃఖం తొలగించు అని దీనాతి దీనంగా ప్రార్థించాడు అలర్కుడు. చూశారా? అహంకారంతో విర్రవీగాడు. ఇవాళ పరిస్థితి చేయి దాటిపోతే భగవంతుడైనటువంటి దత్తుడు గుర్తొచ్చాడు. దత్తాత్రేయుడు పరమ కరుణా సముద్రుడు. కరుణించాడు. ఓ అలర్కరాజా, నీ దుఃఖాన్ని ఇప్పుడే తొలగిస్తానయ్యా. నిజం చెప్పు, నీకసలు ఈ దుఃఖం ఎందువల్ల వచ్చింది? నువ్వు ఎవరివి? ఈ దుఃఖం ఎవరిది? నువ్వు అంటే నీ అవయవాలా, నీ శరీరమా, నీ దేహమా, లేకపోతే అందులో దాగి ఉన్నటువంటి ఆత్మ? వీటిలో ఏది నువ్వు? రమణ మహర్షి కూడా నేను అని అంటే ఎవరో తెలుసుకోమని చెప్పాడు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి కూడా అదే చెబుతున్నాడు. అంటే మహాత్ముడైన దత్తుడు చెప్పిందే ఆయన కూడా పట్టుకున్నాడు రమణుల వారు. అంతే తప్ప కొత్తగా ఎవరు ఏది సృష్టించరు. అన్నీ భగవంతుడు ప్రసాదించినవే. దాన్ని అందిపుచ్చుకుంటారు మహాత్ములు. వాళ్ళు బోధిస్తారు, మన మనసుకు ఎక్కుతుంది. ఇక్కడ ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కొంచెం ఆలోచించి చెప్పవయ్యా. దుఃఖం ఎవరిదో, దుఃఖ కారణం ఏంటో, దుఃఖం ఎక్కడ ఉందో తెలిసిన తర్వాత దాన్ని తొలగించుకోవడం చాలా తేలిక, చిటికలో పని అన్నాడు. అలర్కుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే, నేనెవణ్ణి? నేనంటే నా దేహమా, నా దేహంలో ఉండే అవయవాలా? అసలు ఇవి 2 జడ పదార్థాలు కదా. అవి నేను అని ఎట్లా అనుకుంటాను? అలా అనుకునేదేదో తెలిస్తే అదే కదా దుఃఖానికి స్థానం అవుతుంది. అంటే
నేను అంటే శరీరం కాదు, అది పంచభూతాలతో నిర్మాణమైంది. కాబట్టి నేను అనేది పంచభూతాలలో ఏ ఒక్కటి కాదు. అయితే వీటి కలయిక అయినటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహాన్ని నేనుగా భ్రమపడుతున్నాను. ఈ భ్రాంతి వల్లనే సుఖం దుఃఖం రెండూ కలుగుతున్నాయి. దీనికి సంభవించేటటువంటి సుఖ దుఃఖాలకి అంటే ఈ శరీరానికి అంటే ఈ దేహానికి అతీతుడైనటువంటి నాకేమిటి సంబంధం? నేను నవ్వడమేంటి, నేను ఏడవటం ఏంటి? నేను నిరంజనుణ్ణి, నేను నిస్సంగుణ్ణి, నేను నిత్యుణ్ణి, నేను నిర్మలుణ్ణి. ఎక్కువ తక్కువలు ఇవన్నీ లేవు, తేడాలు లేవు నాకు. మరి అటువంటి నాకు దుఃఖం ఏమిటి, సుఖం ఏంటి? ఇవేవీ లేవు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, అహంకారం అనేటువంటి ఈ 17 తత్వాలతో కూడినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శరీరం ఒకటి ఉంది. ఈ రెండిటికి అతీతంగా నిలబడి వాటిని విడివిడిగా చూడగలుగుతున్నటువంటి నాకు సుఖమేంటి, దుఃఖమేంటి? అంతా ఒట్టి భ్రాంతి మాత్రమే. సుఖ దుఃఖాలకి ఆటపట్టు మనస్సు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అనుభవించేది మనస్సుతోటే. కాబట్టి అవి మనస్సుకే ఉంటాయి తప్ప నావి కావు. నాకు వాటితో ఏ సంబంధం లేదు. ఎందుకని? నేను మనస్సును కాదు కదా, బుద్ధిని కాను, అహంకారాన్ని అంతకంటే కాను, స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ కాదు. వీటికి అతీతమైనటువంటి వాడిని, వీటికన్నా విలక్షణమైనటువంటి తత్వం కలిగిన వాడిని. నాకు అత్యంత సమీపంలో ఉండి భ్రాంతి మూలకమే అయినప్పటికీ ఏదో కొంత సంబంధమే ఉన్నటువంటి ఈ శరీరమే నేను కాకపోతే దీనికి ఉన్నటువంటి లోపల బయట ఉండే అవయవాలలో ఏది నేను కానప్పుడు ఎక్కడో దూరంగా ఏ సంబంధం లేకుండా ఉన్నటువంటి నా చతురంగ బలాలు, నా కోశాగారం, అంతఃపురం, నా యొక్క భార్యలు, నా సింహాసనం ఇవన్నీ నేనెట్లా అవుతాయి? వాటికి నాకు సంబంధం ఏంటి? అంతా భ్రమే. నాకు ఏవీ లేవు. రాజ్యం లేదు, సైన్యం లేదు, కోశాగారం లేదు, భార్య లేదు, మిత్రుడు లేడు, శత్రువు లేడు. ఒక్కటే ఆకాశం అనేక ప్రాంతాల్లో విభిన్న రూపాలతో కనిపించేటట్టుగా ఒక్కటే ఆత్మ ఉపాధి యొక్క భేదాలను బట్టి అనేకంగా కనిపిస్తోంది. ఉపాధి అంటే దేహం. ఆలోచించి చూస్తే అందరిలో ఉన్నది ఒక్కటే ఆత్మ. సుబాహువులో అదే ఉంది, కాశీరాజులో అదే ఉంది, నాలో కూడా అదే ఉంది. కాబట్టి ఇంతమందిలో ఉన్నటువంటి నేను అనబడేటువంటి పదార్థం మాత్రం ఒక్కటే, అదే ఆత్మ. మరి మేము ముగ్గురం విభిన్నం ఎలా అవుతాం? మా ఉపాధులు వేరు కదా. ఆ ఉపాధి నేను కాదు, నేనైనది ముగ్గురులోనూ ఉండేది ఒక్కటే. అందువల్ల మాకు శత్రుత్వం ఏంటి, మిత్రత్వం ఏంటి? అంతా ఒక్కటే ఆత్మ కదా, అదే పరమాత్మ కదా. ఆ తత్వం నేను తెలుసుకోవాలి అని మనస్సులో విచికిచ్చ చేశాడు. అప్పుడు అలర్కుడికి జ్ఞానోదయం అయింది. చిటికెలో దుఃఖం తొలగిపోయింది. దత్తాత్రేయుల వారికి మళ్లీ సాష్టాంగం పడ్డాడు. సవినయంగా, ఓ దత్తదేవ, సమదృష్టితో ఆలోచించాను. మీరన్న మాటలకి నాకు తెలిసింది. ఇప్పుడు నాకు దుఃఖం లేదు. అజ్ఞానం వల్ల ఇంతకాలము దుఃఖం అనేటువంటి సముద్రంలో త్రెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నా మనస్సు తేలికపడింది. నాకు దుఃఖ కారణం తెలిసింది. మమకారం ఒక్కటే దుఃఖహేతువు. మమకారం, మమ అంటే నాది నాది నాది, అదే ఏకైక కారణం. ఏ ఏ వస్తువుల పట్ల మమత్వం పెంచుకుంటామో అదల్లా చివరికి దుఃఖమే మిగిలిస్తుంది. సెల్ ఫోన్ అంటే ఎంతో ఇష్టం నీకు, ఎంతో కష్టపడి 50,000 పోసి కొన్నావు ఐఫోన్. అది ప్రయాణం చేస్తున్నావు, ఎవడో జోబు కొట్టేశాడు. ఇక నీ దుఃఖం
అంతకుముందు ఆనందాన్ని ఇచ్చింది నీకు ఆ సెల్ ఫోన్, అది పోయేసరికి నువ్వు దుఃఖంలో పడిపోయావు. అంతే కదా? అంటే మమకారం పెంచుకున్నావు, ఆ వస్తువు దూరమైనప్పుడు నీకు దుఃఖం మిగిలింది. ఇంకొక ఉదాహరణ, ఒక పిల్లి మనం పెంచుకున్నటువంటి కోడిని చంపేస్తే మనకు దుఃఖం వస్తుంది. అదే పిల్లి మన ఇంట్లో తిరిగే ఎలకనో ఒక పిచ్చికనో తినేస్తే మనకేం అనిపించదు, ఈ ఎలక పేడ వదిలింది అనుకుంటాం. దానికి కారణం ఏంటి? కోడిని పెంచావు, ఆ కోడి మీద మమకారం పెంచుకున్నావు. మరి ఎలక మీద పిచ్చుక మీద అలా పెంచుకోకపోవడం వల్లనే ఆ పిల్లి ఆ ఎలకనో లేకపోతే ఆ పిచ్చికనో తిన్నందువల్ల నీకు ఎటువంటి దుఃఖం కలగల. ఇది నేను ప్రకృతి కంటే వేరు కాబట్టి నేను సుఖిని కాదు, దుఃఖిని కాదు. పంచభూతాల చేతనే పంచభూతాలకి సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. వాటికి అతీతమైనటువంటి నాకు అవి రెండూ లేవు, సుఖం లేదు, దుఃఖం లేదు. ఈ మాటలకి దత్తాత్రేయుడు సంతోషించాడు. దత్తాత్రేయుడు కేవలం ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలకు తనకు అంతర్మథనం చేసుకొని ఇన్ని విషయాలు ఆలోచించాడు. అది ప్రతి మానవుడు చెయ్యాలి అని మనకిక్కడ దత్తప్రభు బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు అలర్కుడికి చెప్తున్నాడు, ఓ అలర్కరాజా, నువ్వు అన్నది ముమ్మాటికి సత్యం. మమ అనేది దుఃఖానికి మూలం, నమమ అనేది పరమ సుఖానికి హేతువు అన్నాడు. అందుకనే ఇప్పటికీ దానం చేసేటప్పుడు సంప్రతదే నమమ అంటాం. ఇక ఈ వస్తువు నాది కాదు మీదేను అంటే మమత్వాన్ని విడిచిపెట్టి ఇవ్వాలి. నేను వేసినటువంటి ఈ చిన్న ప్రశ్నలతోనే నీకు ఇంతటి జ్ఞానం ఉదయించింది. క్షణంలో మమకారాన్ని ఒక దూది పింజలాగా ఎగరగొట్టగలిగావు. ఇంకా నేను నీకు ఉపదేశించాల్సింది ఏముందయ్యా? నీ దుఃఖాన్ని నువ్వే పోగొట్టుకున్నావు. మహారాజా, మానవుల యొక్క మనస్సులో ఒక మహా చెట్టు ఉన్నది. దానికి అహం అనే దాన్ని బీజం. ఆ చెట్టుకి విత్తనం ఏమిటంటే అహం. మమ అనేది ఒక పెద్ద కాండం. ఇల్లు, వాకిలి, పొలం, పుట్ర ఇవన్నీ దానికి కొమ్మలు, రెమ్మలు. భార్యాపుత్రాదులు ఆ చెట్టుకు చిగుళ్ళు, ధనధాన్యాలు ఆకులు. అన్ని ఋతువుల్లోనూ ఎల్లవేళలా ఎదిగేటటువంటి వృక్షం అది. పాపపుణ్యాలున్నాయే ఆ వృక్షానికి కాసినటువంటి పువ్వులు, విచికిత్సలున్నాయే ఆ పువ్వులలో మకరందాన్ని కురవటానికి వచ్చే తుమ్మెదలు, సుఖదుఖాలున్నాయే ఆ పూలు ఫలించి వచ్చినటువంటి పండ్లు, మోక్ష మార్గానికి అడ్డంగా ఎదిగేటటువంటి మహావృక్షం అయ్యా ఇది. మూఢులు దీని యొక్క నీడకు చేరతారు, అంటే ఈ చెట్టును ఆశ్రయిస్తారు, దీన్ని పెంచి పోషిస్తారు అని ఉపదేశాన్ని మొదలుపెట్టాడు. ఇంకా దత్తాత్రేయ ప్రభు ఏం చెప్పాడు అలర్కుడికి? అటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలని రేపటి రోజు దత్తాత్రేయ ప్రభు నా చేత పలికించినంత మేర మీతో పలికే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే చేయండి. మీకు ఉపన్యాసం నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో కూడా పంచుకోండి అని మీతో మరొక్కసారి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.